నమస్కారం. ఆరెంజ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నేత కార్మికులకు అండగా ఉంటా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. పెద్దాపురం మండలం దివిలి గ్రామంలో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి విజయదశమి వేడుకలు, అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు. మోడీ తీసుకున్న నిర్ణయాల వల్లే జీఎస్టీ ఫలాలు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే నేత కార్మికులకు అండగా ఉంటారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని శ్రీ గణపతి చేనేత సహకార సంఘం కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. గవర్నమెంట్ నుంచి రావాల్సిన 3,85,292 రూపాయల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నేత కార్మికులు వీధులపైకి రావడం బాధాకరమని, ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల గురించి నేను అడగడం లేదు, కానీ చేనేత కార్మికుల జీవనాధారమైన ఈ బకాయిలు తక్షణమే చెల్లించాలి. ఒకప్పుడు వెలుగొందిన నేత పరిశ్రమ నేడు కార్మికులు మా డబ్బులు మాకు ఇప్పించండి అంటూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. ఇది రాజకీయ అంశం కాదు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కూడా మాట్లాడతానని త్రిమూర్తులు తెలిపారు. కార్మికులు కూడా ఒకే స్వరంతో మన సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్యేను ఒకసారి కలుద్దాం, లేఖ రూపంలో మన డిమాండ్లు అందిద్దామని నిర్ణయం తీసుకున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేతన్నకు ఏడాదికి 24,000 రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలో జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని త్రిమూర్తులు కొనియాడారు. అయితే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏడాదికి 25,000 ఆర్థిక సహాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు. అంగర శ్రీ గణపతి చేనేత సహకార సంఘానికి రావాల్సిన 3.85 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో నేత కార్మికుల కుటుంబాలు కష్టాల్లో మునిగిపోతాయని తోట త్రిమూర్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులతో పాటు గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తింపు ఇవ్వాలనేటువంటి గుర్తింపు నాటికి అవార్డు ప్రక్రియ దాంట్లో బాగా పనిచేస్తున్నటువంటి సొసైటీగా గుర్తింపు. అలాగే మన ఎమ్మెల్సీ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేనేత ఇప్పుడు ఈరోజు శ్రీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మన చేనేత కార్మికుల సమస్యల గురించి మనం చేసే ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనే వారు మనకి మన సమస్యలు అడిగి తెలుసుకుని అన్ని వారు ఇప్పుడు మాట్లాడతారండి. గణపతి చేనేత సహకార సంఘం రిలే నిరాహార దీక్షలో ప్రారంభించారు. దీనికి గల కారణం సొసైటీల యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారిందనేటువంటి ఆందోళన అయితే ఏళ్ళలో కనపడుతుంది. దీనికి గల కారణాలు
గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటి ₹1 సుమారు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా మరి 20% 30% సబ్సిడీ నిమిత్తం రావాల్సినటువంటి డబ్బులు ₹78 లక్షల ఉన్నాయి. అదేవిధంగా మరి పావలా వడ్డీ నిమిత్తం 2016 నుంచి వీళ్ళకి రావాల్సినటువంటిది ₹61 లక్షల ఉన్నాయి. ఇలాగ రకరకాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్కీముల నుంచి రావాల్సినటువంటి డబ్బులు ₹3,85,00,000 ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వాలు దగ్గర నుంచి రాకపోవటం వల్ల ఈ సొసైటీ యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాని ప్రకారం ఈవేళ ఈ గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా రకరకాల స్కీములు మీకు అవి ఇస్తున్నాం అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సందర్భంగా వేవర్స్ను ఆదుకోవాలని చెప్పేసి సంవత్సరానికి 2 సార్లు ₹24,000 మగ్గాలు ఉన్నటువంటి నేతలను ఆదుకునేటువంటి పథకం తీసుకొచ్చారు. మరి అక్కడ బట్టలు నొక్కితే వీళ్ళకి డబ్బులు పడేటువంటి పరిస్థితి ఉండేది. 6 నెలలకు ఒకసారి చెప్పని వీళ్ళకి ఆ డబ్బులు వేయటం జరిగింది. ఈవేళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 24,000 కాదు 25,000 ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఈవేళకి 18 నెలలు అయింది, ₹1 కూడా వీళ్ళ ఖాతాలోకి రాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 100 యూనిట్లు కరెంటు హ్యాండ్లూమ్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. అది ఏ నెలకా నెల వాళ్ళు వాడుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి 100 యూనిట్లు కూడా తీసేసి దానికే మాత్రమే డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితులు ఉండి అప్పుడు ఏ నెలకా నెల తగ్గిపోతూ వచ్చింది బిల్లు. ఇప్పుడైతే మాత్రం 200 యూనిట్లు మీకు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్ చేసుకున్న వాళ్ళు 1 యూనిట్ కూడా ₹1 కూడా ఎవరికి సబ్సిడీ నిమిత్తం రాలేదు. 200 యూనిట్లు అని చెప్పేసి ప్రకటనల వరకు ఇచ్చారు. దీనికి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు గందరగోళం అది చేస్తున్నారు. చేయడం తప్పేమీ లేదు. కానీ ఇవాటి వరకు ఎక్కడైనా ఇచ్చారా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వేవర్స్ అడుగుతుంటే మాత్రం వాళ్ళు చెప్తున్నారు ఒక్క యూనిట్ కూడా ఎక్కడ మాకు సబ్సిడీ రూపంలో రాలేదండి, తగ్గలేదు అనేటువంటి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని మనవి చేసేది, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు బాధ్యత తీసుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద సొసైటీ కాబట్టి వీళ్ళ యొక్క మనుగడికి ప్రశ్నార్థం కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను వెంటనే పరిష్కరించవలసినటువంటి అవసరం. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము మాట్లాడటానికే సరిపోతాం తప్పితే సహాయం చేయటం వచ్చేటప్పటికి ప్రభుత్వం నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటిది ఒకటి, వీళ్ళకి రావాల్సినటువంటి బకాయి చెల్లించాలనేటువంటిది ఒకటి. ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహాయం 4 రోజులు లేట్ అయినా పర్లేదు, వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో ₹3,85,00,000 ఏదైతే ఉందో ఈ సొసైటీకి డబ్బులు ఇచ్చి సొసైటీని ఆదుకోవాలి. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అనేక సొసైటీలు ఏవైతే ఉన్నాయో సొసైటీలన్నీ కూడా మూలపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ మూలపడిపోయేటువంటి సొసైటీలందరినీ బతికించాలంటే ప్రభుత్వం సహాయం చేస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వాలైనా ఇప్పుడు ప్రభుత్వాలైనా డబ్బాలు కొట్టుకోవడం కంటే కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళకి ఇచ్చి ఆప్కో నుంచి వాళ్ళినటువంటి సొమ్ములు వాళ్ళకి ఇస్తే ఈ సొసైటీలు బతికేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇది పూర్తి చేయవలసింది కోరుతున్నాను. గణపతి చేనేత సహకార సంఘం రిలే రాజాధ్యక్షులు ప్రారంభించారు. దీనికి గల కారణం సొసైటీల యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారిందనేటువంటి ఆందోళన అయితే వీళ్ళలో కనపడుతుంది. దీనికి గల కారణాలు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటి ₹1 సుమారు వీళ్ళకి ఆప్కో నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా
మరి 20%, 30% సబ్సిడీ నిమిత్తం రావాల్సినటువంటి డబ్బు 75 లక్షల రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా మరి పావలా వడ్డీ నిమిత్తం 2016 నుంచి వీళ్ళకి రావాల్సినటువంటిది 61 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇలాగ రకరకాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్కీముల నుంచి రావాల్సినటువంటి డబ్బులు 3,85 రూపాయలు ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి. ఈ సొసైటీకి రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వాలు దగ్గర నుంచి రాకపోవటం వల్ల ఈ సొసైటీ యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న దాని ప్రకారం ఈవేళ గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా రకరకాల స్కీములు మీకు అవిత్తనం ఇవిత్తనం అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ సందర్భంగా వీవర్స్ను ఆదుకోవాలని చెప్పేసి సంవత్సరానికి 2 సార్లు 24,000 రూపాయలు మగ్గాలు ఉన్నటువంటి నేతలను ఆదుకునేటువంటి పథకం తీసుకొచ్చారు. మరి అక్కడ బట్టలు నొక్కితే వీళ్ళకి డబ్బులు పడేటువంటి పరిస్థితి ఉండేది. 6 నెలలకు ఒకసారి చెప్పని వీళ్ళకి ఆ డబ్బులు వేయటం జరిగింది. ఈవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 24,000 కాదు 25,000 ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఈ వేటకి 18 నెలలు అయింది, 1 రూపాయి కూడా వీళ్ళ ఖాతాలోకి రాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 100 యూనిట్లు కరెంటు హ్యాండ్లూమ్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. అది ఏ నెలకా నెల వాళ్ళు వాడుకున్నటువంటి కరెంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి 100 యూనిట్లు కూడా తీసేసి దానికే మాత్రమే డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితులు ఉండి అప్పుడు వాళ్ళకి ఏ నెలకా నెల తగ్గిపోతూ వచ్చింది బిల్లు. మరి ఇప్పుడైతే మాత్రం 200 యూనిట్లు మీకు ఉచితంగా ఇస్తున్నాం అని చెప్పారు. ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్ చేసుకునే వాళ్ళు 1 యూనిట్ కూడా 1 రూపాయి కూడా ఎవరికి సబ్సిడీ నిమిత్తం రాలేదు. 200 యూనిట్లు అని చెప్పేసి ప్రకటనల వరకు ఇచ్చారు. దీనికి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు గందరగోళం అది చేస్తున్నారు. చేయడం తప్పేం లేదు. కానీ ఇవాటి వరకు ఎక్కడైనా ఇచ్చారా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్ అడుగుతుంటే మాత్రం వాళ్ళు చెప్తున్నారు 1 యూనిట్ కూడా ఎక్కడ మాకు సబ్సిడీ రూపంలో రాలేదండి, తగ్గలేదు అనేటువంటి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని మనవి చేసేది, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు బాధ్యత తీసుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద సొసైటీ కాబట్టి వీళ్ళ యొక్క మనుగడికి ప్రశ్నార్థం కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను వెంటనే పరిష్కరించవలసినటువంటి అవసరం. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము మాట్లాడటానికే సరిపోతాం తప్పితే సహాయం చేయటం వచ్చేటప్పటికి ప్రభుత్వం నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటిది ఒకటి, వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలనేటువంటిది ఒకటి. ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సహాయం 4 రోజులు లేట్ అయినా పర్లేదు, వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉందో 3,85,00,000 రూపాయలు ఏదైతే ఉందో ఈ సొసైటీకి డబ్బులు ఇచ్చి ఈ సొసైటీని ఆదుకోవాలి. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అనేక సొసైటీలు ఏవైతే ఉన్నాయో సొసైటీలన్నీ కూడా మూలపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ మూలపడిపోయేటువంటి సొసైటీలందరినీ బతికించాలంటే ప్రభుత్వం సహాయం చేస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వాలైనా ఇప్పుడు ప్రభుత్వాలైనా డబ్బాలు కొట్టుకోవటం కంటే కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు వాళ్ళకి ఇచ్చి ఆప్కో నుంచి వాళ్ళినటువంటి సొమ్ములు వాళ్ళకి ఇస్తే ఈ సొసైటీలు బతికేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ ఇది పూర్తి చేయవలసింది కోరుతున్నాను. డిఎస్సి నియామక పత్రాలు అందుకున్న ఆలమూరు మండలానికి చెందిన 5 ఉపాధ్యాయులకు స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు అసోసియేషన్ ఘనంగా సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరులోని డాక్టర్ చెల్లా స్వగృహంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపు సంఘం అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చెల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో డిఎస్సి విజేతలను శాలువాలు, పూలమాలలు, నూతన వస్త్రాలు, స్వీట్లతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పినపళ్ల మహిళా పోలీసుగా పనిచేస్తూ డిఎస్సి సాధించిన కొమ్మిశెట్టి నారాయణమ్మ పేదరికాన్ని జయించి డిఎస్సి సాధించిన మడికి గ్రామానికి చెందిన అక్క తమ్ముళ్లు సలాది కృష్ణవేణి, నాగమోహన్, మురళీకృష్ణ, భర్త పోయి ఇబ్బందులు ఎదుర్కొంటూనే విజయం సాధించిన పోతుల తనుజ, సత్యవేణి, స్వప్న, అలాగే తొలి ప్రయత్నంలోనే డిఎస్సి సాధించిన అన్యం సంతోషిమాతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం గౌరవ అధ్యక్షులు రామానుజుల శేషగిరిరావు, అధ్యక్షుడు చెల్లా నానాజీ, ఉప సర్పంచ్ చెల్లా లక్ష్మీభూషణం, కాపు సంఘం వైస్ ప్రెసిడెంట్ శ్రీపతి
సూర్యనారాయణ, ట్రెజరర్ తిరిగినీటి పట్టాభి, సెక్రటరీ ఎలుగుబంటి సాయిబాబు, సభ్యులు ఎలుగుబంటి బోరయ్య, ఎలుగుబంటి చంతి, వెలుగుబంటి వెంకన్న, వెంపల సత్యబాబు, చిన్నం హరిబాబు, శ్రీపతి వీర్రాజు, కందం మురళీకృష్ణ, తిరణ ఉమ, ఐతిరెడ్డి సురేష్, పురుషోత్తం వీర్రాజు, చల్లా ఉదయం, చల్లా వెంకటేశ్వరరావు, గొరిపూడి పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి గునిపే భరత్ ఆధ్వర్యంలో కోకవరం దళితవాడ అంబేద్కర్ నగర్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు భారత్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గునిపే భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు దశల వారీగా ఇచ్చి ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డిలా కాకుండా మా కూటమి ప్రభుత్వంలో పెన్షన్లు ఒకేసారి అందించడం జరిగిందన్నారు. ఈ రోజు ఉదయం నుంచి సచివాలయ అధికారులతో కలిసి కూటమి నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించామని భరత్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో, ఏదంటే ప్రతి ఒక్కరికి వితంతులకు 1000 రూపాయలు పెంచుతానే ఒక్కమారుగా అని చెప్పి అన్నారు. ఆ పద్ధతిలోనే గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి దఫదఫాలుగా కాకుండా ఒకసారి 1000 రూపాయలు పెంచివ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి మరి వృద్ధులకి కూడా ఆ రకంగానే వారి స్థాయి కేటగిరీని పట్టేసేసి ఏ నెలకు ఆ నెల ప్రతిసారి కూడా పక్కాగా 1వ తారీఖు ఆదివారం వచ్చినా సరే ఒక్కరోజు ముందుగా 31వ తారీఖున కానీ 30వ తారీఖున కానీ మరి ప్రతిష్టంగా ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకున్న వాళ్ళని లేపి మరి ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మరి జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం అంబేద్కర్ నగర్లో మరి ఈ పెన్షన్ల కార్యక్రమం మరి స్థానిక మరి సచివాలయ సిబ్బంది సెక్రటరీ మేడం గారి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ జగ్గంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ మరి జ్యోతుల నెహ్రూ గారు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి నేను, గ్రామ కమిటీ టీడీపీ లీడర్స్, కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ అంబేద్కర్ పేటలో మరి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం మరి పెన్షన్ల నిమిత్తం మొత్తం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 63,000 మరి 50,700 చిల్లర పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళకి ప్రతి నెల 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రకంగానే రాష్ట్రం మరి గత ప్రభుత్వం అప్పుల ఊబులో దించేసినా సరే ఒక పక్కనే అప్పులు తీర్చు మరో పక్కనే పెన్షన్లు ఎవరికి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో మరి చాణక్యుడైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈ నెల మరి ప్రత్యేకించి 10,500 మందికి అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ వృద్ధులై ఉండి చనిపోతే ఆ పెన్షన్నే మరి ఆ భార్యకి అంటే వితంతువుకి ఇచ్చే పద్ధతిలో 10,500 మందికి కొత్తగా ఈ నెల దసరా కానుకగా పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం 4,23 లక్షల రూపాయలు ఈ నెల కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా పెన్షన్ తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా
ఇది ఒక రకమైనటువంటి దసరా పండుగగా అయితే మేమైతే భావిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం నిమిత్తం ఈరోజు మరి ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో దత్తి గ్రామంలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా మరి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే పద్ధతిలో దానికి సంబంధించినటువంటి సెర్ఫ్ శాఖ మంత్రి అనేటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మరి పెన్షన్ల విషయంలో ఏ నెల కూడా ఎవరికి ఏ రకమైనటువంటి లోటుపాట్లు రాకుండా పక్కాగా అమలు చేయడంలో కూడా సఫలీకృతం చెందారని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. కనుక మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు వృద్ధులు అయితేనేవే, వికలాంగులు అయితేనేవే, ఎవరైనా ఒంటరి మహిళలు అవ్వచ్చు, భర్త యవ్వనం దశలో ఉంటుండగా భర్త చనిపోయినటువంటి యువతల మహిళలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పటిష్టమైన కార్యక్రమాన్ని మీరందరూ గుర్తిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐనవేలి మండలం వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డాక్టర్ సురేంద్ర నిర్వహించారు. పీహెచ్సీ వైద్యులు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో తాత్కాలిక వైద్యుడు సురేంద్ర పిల్లలకు వ్యాక్సినేషన్ వేశారు. టీకాలు వేయించుకోవడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాల గురించి ఆయన తల్లులకు అవగాహన కల్పించారు. వీడియో చేస్తున్నాను. పెద్దాపురం మండలం దిబిలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి విజయదశమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్తులు ఐక్యంగా దేవీ నవరాత్రులను పురస్కరించుకుని కనకదుర్గమ్మ వారికి బ్రహ్మోత్సవం నిర్వహించారు. అమ్మవారిని డప్పు వాయిద్యాలు, బాజా భజంత్రీలు, భారీ బాణాసంచా కాల్పుల మధ్య గ్రామ పురవీధుల గుండా ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భవానీమాల ధరించిన భవానీలు, మహిళలు, యువకులు పాల్గొని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జట్ల విజయబాబు, షేక్ బాబ్జీ, దేవర దుర్గాబాబు, సానపల్లి భూషణం, నల్లల గంగా, సుబ్బారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఐనవెల్లి మండలం ఐనవెల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్ర వ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విఘ్నేశ్వర స్వామివారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనాన్ని తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం సాత్విక్ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతానికి చెందిన తనకు ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంతో చిన్నతనం నుంచి అనుబంధం ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాత్విక్ సాయిరాజ్, ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. మాది అమలాపురం. నేను ఎప్పటి నుంచో వినాయక టెంపుల్ రావడం జరుగుతుంది, ఐనవేలి వినాయక టెంపుల్కి. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఈ టెంపుల్. చాలా నమ్మకం ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతుందని. డాడీ ముక్తేశ్వరంలో చేసేటప్పుడు ప్రతిరోజు ఇక్కడ నుంచి ప్రసాదాలు అన్నీ తీసుకొస్తూ ఉండేవారు. మమ్మీ కూడా ఇక్కడే వర్క్ చేస్తుంది ఐనవేలి స్కూల్లో. సో ఈ గుడి చాలా స్పెషల్. ఎప్పుడు ఏం గెలిచినా కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను మెడల్స్ కానీ అన్నీ కానీ ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర పెట్టి తీసుకెళ్తూ ఉంటాను. సో అలాగే మొన్న రీసెంట్గా జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్, ప్యారిస్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ గెలవడం జరిగింది. ఆ మెడల్ కూడా స్వామివారి దగ్గర పెట్టేసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ కౌన్సిలర్ ఆరేళ్ల వీరరాఘవులు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. సాక్షి పత్రికలో తనపై వచ్చిన అసత్య వార్తలు, తప్పుడు కథనాలపై పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొరబాబు, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకెళ్లినా తనకు న్యాయం జరగకపోవడంతో మనస్తాపంతో రాజీనామా చేయనున్నట్లు వీరరాఘవులు మీడియాతో పేర్కొన్నారు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాల వల్లే జీఎస్టీ ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ తెలిపారు. ఆయన రాజోల్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. 4 నుంచి 2 స్లాబులకు జీఎస్టీని తగ్గించారన్నారు. దీనివల్ల దిగువ మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగిందన్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ పనిముట్లు, ఔషధాల ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. అందరికీ నమస్కారం. నల్లా పవన్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నరేంద్ర మోడీ గారు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట నుంచి జీఎస్టీలో మార్పు ఉంటుంది, దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఎంతో ఊరట కలిగిస్తుంటుంది, ఉపశమనం కలుగుతుంటుంది, ధరలు తగ్గుతాయని చెప్పి ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీలు మనం చూస్తున్నాం. ప్రకటన చేసిన తర్వాత సంవత్సరాల్లో, నెలలో తరబడి గడిచిన అనేక ప్రకటనలు నోచుకో. కానీ నరేంద్ర మోడీ గారు ప్రకటించిన నెల రోజులు కూడా తిరగకుండానే నిర్మలా సీతారామన్ గారు GST 2.1 ప్రకటించడం జరిగింది. అందులో అనేక నిత్యావసర వస్తువులు, మనం ఉదయాన్నే ఉపయోగించుకునే టూత్ పేస్ట్, బ్రష్, పేస్ట్, సబ్బులు అన్నీ కూడా నిత్యావసర ధరలన్నీ కూడా తగ్గడం జరిగింది. దాంతోపాటు పాలు, పెరుగు, పన్నీర్ లాంటి మీద GST పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏదైతే వ్యవసాయ పనిముట్లుగా ఉపయోగించే ట్రాక్టర్ పనిముట్లు, ట్రాక్టర్ టైర్లు 18% నుంచి 5% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్ని 12% నుంచి 5% తీసుకురావడం జరిగింది. ఏదైతే కొన్ని అరుదైన రోగాలకు సంబంధించినటువంటి క్యాన్సర్ తదితర రోగాలకు సంబంధించిన మందులపై GSTని పూర్తిగా రద్దు చేసి 0 చేయడం జరిగింది. అనేక రకాల మెడిసిన్స్ మీద GSTని 12% నుంచి 5% చేయడం జరిగింది. అందుకే గృహోపకరణాలకు ఉపయోగమైన సిమెంట్ని కూడా 28% నుంచి 18% చేయడం జరిగింది. ఇలా చూసుకుంటూ అదేవిధంగా స్టేషనరీ కూడా, విద్యార్థులకు ఉపయోగమైన స్టేషనరీని కూడా 5% తీసుకురావడం జరిగింది. కొన్నిటి మీద పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇలా మనం చూసుకుంటూ పోతే 12%, 18% ఉన్న అనేక వస్తువుల మీద GSTని 99% వస్తువుల్ని GST 5% చేయడం జరిగింది. 28% ఉన్న GSTని 99% వరకు కూడా 18% చేయడం జరిగింది. ఈ విధంగా 5, 12, 18, 28 4 స్లాబులుగా ఉన్న GSTని 2 స్లాబులుగా తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ నెల 22 నుంచి కూడా ఈ దశమి నవరాత్రుల ప్రారంభం రోజు నుంచి GSTలన్నీ కూడా పూర్తిగా అమలు అవుతాయని చెప్పి, అది పూర్తి బాధ్యత మాదని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే చూస్తున్నాం అన్ని షాపుల్లోని అన్ని చోట్ల కూడా GST తగ్గించిన ధరలతో విక్రయించడం జరుగుతుంది. సిమెంట్ బస్తాకి 20 నుంచి 30 రూపాయలు తగ్గడం జరిగింది. అనేక రకాల నిత్యావసర సరుకుల మీద, పన్నీర్ మీద కూడా ఇప్పటికే అన్ని కూడా
అదేవిధంగా కార్లు, బైకులు లాంటి అయితే బైక్కి 15,000 నుంచి 20,000 రూపాయలు, 12,000 రూపాయలు తగ్గుతుంది. అదేవిధంగా మధ్యతరగతి ఉపయోగించే కార్లు 1,50,000 వరకు కూడా తగ్గడం జరుగుతుంది. అంతా కూడా ఈ ఒక పండుగ కానుకగా దీపావళి, దశమి పండగ దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని ప్రతి కుటుంబానికి కూడా ప్రతి నెల కూడా 5 నుంచి 10,000 రూపాయలు ఆదా జరిగే విధంగా దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీలో ప్రజలకి లబ్ధి చేరే విధంగా ఈ యొక్క జీఎస్టీని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా అవగాహన కోసం నిన్న కలెక్టరేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా, జాయింట్ కలెక్టర్ గారి ద్వారా. అంతేకాకుండా మేము కూడా ప్రతి కూడల్లో, వ్యాపార కూడల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరికీ కూడా పిలిచి మా పార్టీ పెద్దలు, నాయకులు అందరితోటి కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంతటి గొప్ప జీఎస్టీని ప్రకటించిన సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. జీఎస్టీ తగ్గింపు వల్ల ఆక్వా రైతులకు సీడు, మేతలు, రసాయనాలు కొనుగోలుపై రాయితీ లభిస్తుందని జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వల్ల కలిగే లాభాల గురించి బుధవారం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ కాకినాడ నందు ఆక్వా రైతులకు, సముద్రంలో చేపల వేట చేసే మత్స్యకారులకు, మత్స్య సహకార సంఘం నాయకులకు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో జిల్లా స్థాయి మెగా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపు వల్ల ఆక్వా రైతులకు సీడు, మేతలు, రసాయనాలు కొనుగోలుపై రాయితీ లభిస్తుందని, చేపల చెరువుల ద్వారా పెంచే మత్స్యకారులకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, తద్వారా డొమెస్టిక్ మార్కెట్ పెరగడానికి చాలా అవకాశం కలుగుతుందని, దీనివల్ల ఎగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మి మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ అందుతాయని, అలాగే ఎక్కడైనా షాప్ యజమానులు జీఎస్టీ తగ్గింపు అమలు చేయకపోతే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అందులో తమ పిటిషన్ దాఖలు చేయొచ్చని, ఇది చాలా సులువైన పద్ధతి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు బలసాడి రంగారావు మాట్లాడుతూ, ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వలన వలలు, వైరు రోపులు, మోటార్లు మొదలగు వాటిపై రేట్లు తగ్గుతాయి కనుక సముద్రంలో వేట చేయే మత్స్యకారులకు, చెరువుల్లో వేట చేసే మత్స్యకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ప్రతి కొనుగోలుపై రసీదు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకుల మీద, మందుల మీద, ఏసీ, ఫ్రిడ్జ్లు, సెల్ ఫోన్ల మీద రేట్లు తగ్గడం వల్ల ఖర్చు తగ్గుతుందని, తద్వారా అందరికీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ తగ్గింపు మత్స్యశాఖకు చెందిన పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు, మత్స్యకారులు, సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మత్స్యశాఖ సహాయ సంచాలకులు శ్రావణి, కరుణాకరావు, లావణ్య మరియు మత్స్య అభివృద్ధి అధికారి నౌకరాజు, ఉమామహేశ్వరరావు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం వారు పేద మత్స్యతరగతి కుటుంబాలకి ఈ యొక్క జీఎస్టీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు. అలాగే మా మత్స్యకారులకి వలలకైతేనేమి, ఒక మేతలకైతేనేమి అన్ని విధాలుగా ఈ జీఎస్టీ అన్ని విధాలుగా మాకు సహకరిస్తుంది. కాబట్టి పేద మత్స్యకారులు అందరికీ కూడా ప్రతి కుటుంబానికి నెలకు 15,000 రూపాయలు ఆదా అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు బలసాని రంగారావు, తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులుగా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా గత 30 సంవత్సరాలు మెకనైజ్డ్ ఫుడ్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా పనిచేయడం జరిగింది. గతంలో లేని విధంగా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ 6 పథకం ప్రవేశపెట్టడం, అదేవిధంగా సూపర్ గిఫ్ట్ ఇచ్చారని మేము అనుకుంటున్నాం. ఇచ్చారంటే ఈ సూపర్ పథకాలతో పాటు సూపర్ గిఫ్ట్గా ఈ జీఎస్టీ తగ్గించిన విధానం అయితే చాలా సంతోషంగా ఉంది. ఇంకేంటంటే ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 15,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఆదా చేయాలి. ప్రతి మత్స్యకారులు కానివ్వండి, ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు నెలకి ఆదాయం చేసే విధంగా ఈ జీఎస్టీ తగ్గించాలని నేను భావిస్తున్నాను. ఏం చేద్దంటే ప్రతి నిత్య సరుకులు అవనివ్వండి, డైలీ వాడే పరికరాల నుంచి, నిత్యావసర వృత్తుల దగ్గర నుంచి మా వృత్తిరీత్యా ఆక్వా కల్చర్ అవనివ్వండి, ఇన్లాండ్ ఫిషర్మెన్ అవనివ్వండి, మెరైన్ ఫిషర్మెన్ అవనివ్వండి,
వీళ్ళు వాడే పరికరాలందరినీ వాటి మీద కూడా 18% నుంచి 5%కి గుర్తింపే విధంగా జిఎస్టీ తగ్గించినందుకు ప్రభుత్వానికి మీ ద్వారా ఈ మత్స్యకారుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. మత్స్యకార ఈ మత్స్యకార అయితే జిఎస్టీ తగ్గడం వల్ల మా సొసైటీకి ఎంతగానో మేత వల్ల మొదల కొనుగోలు మీద తగ్గడం వల్ల మాకు ఆదాయం పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల అనేక విధాలుగా మాకు సౌకర్యం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మాకు ఇంటికి కూడా 15,000 వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశం కూడా కలిగింది. మాకు అన్ని విధాల గవర్నమెంట్ వాళ్ళకి సహకారం అనేది మా మత్స్య సహకార సంఘం ప్రతి సభ్యుడికి కుటుంబానికి కూడా విధాలుగా ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల మాకు ఎంతగానో అనేక ఎక్కువ ఆదాయం కలిగే అవకాశం కూడా జీఎస్టీ మాకు కాంపోనెంట్స్, ఫీడ్ కాంపోనెంట్స్ అంటే చేప నూనె అవ్వచ్చు, చేప మాంసం అవ్వచ్చు. ఎక్కువగా ఈ ఫీడ్లో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్లో ప్రోటీన్ వాడతారు, ఆయిల్స్ వాడతారు. ఈ ప్రోటీన్ అంటే చేప ఉత్పత్తులకు సంబంధించిన ప్రోటీన్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రోటీన్ మీద, ఆయిల్స్ మీద ఇక్కడ రేట్లు తగ్గించారు. అంటే ఏమవుతుంది, ఈ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది ఫీడ్ అనేది తగ్గిపోతుంది. తగ్గినప్పుడు రైతులకి మీరు ₹1, ₹2 కేజీ దగ్గర తగ్గించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అంటే రైతులు సీడ్ ద్వారా తన బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది, అలాగే ఈ మేత ద్వారా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది, అలాగే తను ఈ యొక్క చెరువులో వాడేటటువంటి కెమికల్స్ మీద కూడా రేటు తగ్గించారు. అంటే ఒక ఆక్వా రైతు, ఆక్వా ఇండస్ట్రీస్లో ఆ రకరకాల సెక్టార్ నుంచి మనకి రేటు తగ్గినప్పుడు ఈ రైతులు పండించే పంట ఈరోజు మనం చూస్తున్నాం డొమెస్టిక్ మార్కెట్లో ఈ ట్రంప్ గారి తారీఖు దెబ్బతగిలిన తర్వాత మనకి ఆక్వా ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది పడుతుంది. మరి ఈ ఇబ్బంది నుంచి మనం డైరెక్ట్గా సహాయం చేసి లాగడం ఒకటి, ఇండైరెక్ట్గా కొన్ని ట్యాక్స్ స్టాప్స్ అంటే అక్కడ ట్యాక్స్ పెంచారు, మనకి కొన్ని ట్యాక్స్ స్టాప్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది నిర్వినియోగంగా కొనసాగుతూ వాళ్ళు ప్రొడక్ట్ చేసినటువంటి ప్రొడక్ట్ని డొమెస్టిక్ మార్కెట్లో అమ్ముకోవడానికి, అలాగే డొమెస్టిక్ మార్కెట్ పెంచడానికి ఇక్కడ మనకి అవకాశం చెప్తుంది. అంటే మరి 14,000 రూపాయలు తగ్గుతుంది. 14,000కి ఇంకొక అదనంగా ఇంకొక 30 కేజీలు 40 కేజీలు కొనుక్కోవచ్చు. ఈ రకంగా మనం కానీ ప్రతి చోట కానీ ఈ నాకు జిఎస్టీ ఎంత తగ్గింది మీరు కానీ గమనించగలిగితే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అదనంగా మనం వస్తువులు సమకూర్చుకోవచ్చు అక్కడితో సర్దుకోకుండా. ఇది మన దగ్గర ఒక యాప్ ఉంది, అదన్నీ గ్రూప్లో షేర్ చేస్తాం. ఆడి దగ్గరే ఆ వస్తువు మీద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ని మన సెల్లో మన యాప్లో కానీ చూస్తే రేట్ తెలిసిపోతుంది. మనమే అనొచ్చు, ఏమయ్యా దీని ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంది, నువ్వేంటి ఎందుకు ఇచ్చావు, ఏంటి కదా, మీ దగ్గర అవసరం ఉన్న దగ్గర కొనుక్కుంటాను, అప్పుడు దొరికేస్తాను. మత్స్యకారులు అందరూ పెద్దగా చదువు ఉండదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు. ఇంట్లో పిల్లలందరికీ తెలుసు ఈ వ్యవహారం. మీ పిల్లలతోటి చేయించుకోండి. QR కోడ్లో దానికి డీకోడ్ చేస్తే అసలు రేట్ వస్తుంది. సో ₹14 బిల్లు మనకు. ఈ రకంగా మీరు ప్రతి దాన్ని జాగ్రత్తగా గమనించుకొని మీ యొక్క వస్తువులు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత పబ్లిక్ మీరు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్గా నేను కూడా 2 మాటలు చెప్తాను. అందరికీ నమస్కారం. ఈ జిఎస్టీ దానిపై ఏఎఫ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళి ఎవరైతే మత్స్యకారులు ఏక్వాకల్చర్కి సంబంధించిన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే అలా వాటితో పాటుగా మెగా మనకి మీటింగ్ అనేది కండక్ట్ చేద్దామనేసి మన డీడీ గారు అడగడం వల్ల మేమందరము కలిసి మీకు పిలవడం జరిగింది. ప్లస్ మీకు కూడా ఇప్పుడు అవేర్నెస్ ఎందుకంటే క్రియేట్ చేస్తాము. మీతో పాటుగా ఇంకెవరైతే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలియజేసి ఈ జిఎస్టీ గురించి వాళ్ళకి కూడా చెప్పి మీరు వాళ్ళకి కూడా సేవింగ్స్ మీరు సేవింగ్ చేసుకోండి, వాళ్ళని కూడా సేవింగ్ చేసుకోవడానికి చెప్పే మార్గదర్శనం కావాలనేసి మేము కోరుకుంటున్నాము.
ఆరెంజ్ న్యూస్ ప్రేక్షకులకు పెద్దాపురం ఎమ్మెల్యే మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దయ వలన నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాజప్ప ఆకాంక్షించారు. ఈరోజు మన ఆరెంజ్ న్యూస్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి దసరా అంటే పండుగ దేశవ్యాప్తంగా మనం చేసుకునే పండుగ. ఈ పండుగలో ఎంతోమంది ఇవాళ 2వ తారీఖు పెద్ద ఎత్తున పూజ చేసుకోవడం కాకుండా అమ్మవారిని దర్శించి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. మన జిల్లా కానీ మన నియోజకవర్గం కానీ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పుకోవాలి. ఇవి ఆరెంజ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.